ఈ కింది వాళ్ళ తప్పును గుర్తించడం ఏందండి? దేశంలో సంపన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానం ఉంది. సంపన్న రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ చివరి స్థానం ఉంది. సంపన్న రాష్ట్రాల్లో తెలంగాణ 7వ స్థానం ఉంటే ఏపీ 8వ స్థానం ఉంది. సంపన్న రాష్ట్రాల్లో తమిళనాడు సెకండ్ ఉంటే ఉత్తరప్రదేశ్ 3వ స్థానం ఉండాలండి. ఇది రాంగ్ ఉందండి. రేపు కరెంట్ ఎకనమీ పరంగా ఈ అంశాలపై ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ యొక్క వార్షిక బడ్జెట్ అది ఎంతండి? ఏపీ బడ్జెట్ 32,33,215 కోట్లు అండి బడ్జెట్ ఇది. 8వ వేతన సంఘంతో సంబంధం లేనివారండి. 2025 అక్టోబర్లో కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగస్తులకి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకి వేతనాలు పెంచాలనే లక్ష్యంతోనే సుప్రీంకోర్టు యొక్క మాజీ జడ్జి ఆమె ఇండియా ప్రజెంట్లీ ప్రెస్ కౌన్సిల్ చైర్పర్సన్గా పనిచేస్తుంది. మహారాష్ట్రానికి చెందిన వ్యక్తి అండి. రంజన్ ప్రకాష్ దేశాయ్ చైర్పర్సన్, పులాకు ఘోష్ మెంబర్, పంకజ్ జైన్ మెంబర్, మనోజ్ పాండే ఈయన 16వ ఆర్థిక సంఘంలో మెంబర్ అండి. ఇది రాంగ్ అండి. ఇక్కడ ఈ క్రింది వాళ్ళు తప్పును గుర్తించారు. ఏంటండి? 16వ జనాభా లెక్కల సేకరణ 2026 సంవత్సరము ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు తొలి విడత, 2027 ఫిబ్రవరి నుండి మార్చి వరకు రెండో విడత. ఈ జనాభా లెక్కల కోసం అంటే 11,718 కోట్లు కేటాయిస్తారండి కేంద్ర హోంశాఖ. ఈ జనాభా లెక్కల సేకరణ, ఈ జనాభా లెక్కల కమిషనర్ మార్కండేయ నారాయణ కుమార్. ఈ జనాభా లెక్కలు సేకరించేది జాతీయ జనాభా లెక్కల వారు కాదు, కేంద్ర హోంశాఖ వారు సేకరిస్తున్నారు 16వసారి 2 విడతల్లో. ఇదండి. ఇప్పటికి 15 సార్లు అయిపోయింది. 2021లో కావాలి కానీ కోవిడ్ వల్ల పెండింగ్లో ఉంది. ఈ క్రింది వల్ల 2026-27 కేంద్ర వార్షిక బడ్జెట్లో రైల్వే రంగానికి ఎన్ని లక్షల కోట్లు కేటాయించారు? 1,39,000 కోట్లు అంటే విద్యారంగానికి, సుమారు 5 లక్షల కోట్లు అంటే రోడ్డు రవాణా రంగానికి, సుమారు 1 లక్ష కోట్లు అంటే వైద్య రంగానికి. కానీ 2,93,000 కోట్లు ఓన్లీ ఇది దేనికంటే రైల్వే రంగానికి. సుమారు 7,80,000 కోట్లు అంటే రక్షణ రంగానికి అండి. బడ్జెట్లో అత్యధికంగా రక్షణ రంగానికి కేటాయించారు. 53,47,315 కోట్లు దిస్ ఇయర్ ఇండియా యాన్యువల్ బడ్జెట్ నిర్మలా సీతారామన్ 9వసారి ప్రవేశపెట్టారు. 2026-27 కేంద్ర వార్షిక బడ్జెట్లో సరికాని అడుగుతుండు. ఏంది? నిర్మలా సీతారామన్ 9 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిందా? రైటే. ఈ బడ్జెట్లో 7 హై స్పీడ్ కారిడార్ రైళ్ల నిర్మాణం రైటే. 17 రకాల క్యాన్సర్ మందుల రేట్లు తగ్గించడం రైటే. 59 కేంద్రీయ విద్యాలయాలతో సంబంధం లేదు. ఈ బడ్జెట్ ప్రజల ఆకాంక్ష వృద్ధి, సబ్కా సాత్ సబ్కా వికాస్ 3 అంశాల ఆధారంగా బడ్జెట్ ప్రవేశపెట్టారు. 2026 ఏప్రిల్ 1 నుండి 4 బ్యాంకులు మాత్రమే ఉండబోతున్నాయి. రేపు అన్ని బ్యాంకులు మెర్జీ చేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో కేవలం 4 బ్యాంకులే ఉండబోతున్నాయి. ఒకటి పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ కాదండి. రేపు గ్యారంటీ కరెంటు ఎకానమీ నుండి అడుగుతాడు. హర్యానా రాష్ట్రంలో జల సంరక్షణ ప్రాజెక్ట్ నిర్మాణానికి 7,500 కోట్లను
ఏ బ్యాంక్ ఆర్థిక సాయంగా ప్రకటించింది? ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ బ్యాంక్ కాదు. ఇది అంటే బీజింగ్లో ఉంది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కాదు. ఇది బ్రిక్స్ బ్యాంక్ షంఘైలో ఉంది. ఆసియా అభివృద్ధి బ్యాంక్ కాదు. ఇది మనీలా నగరం. వరల్డ్ బ్యాంకు వాషింగ్టన్ నగరం. అజయ్ పాల్ సింగ్ బంగా టుడే వరల్డ్ బ్యాంక్ యొక్క చైర్మన్. వెస్ట్ బెంగాల్ మాస్టర్ కార్డ్ మాజీ CEO. 2016లో అతనికి పద్మశ్రీ అవార్డు కూడా వచ్చిందండి. 16 జనాభా లెక్కల సేకరణ కోసం కేంద్రం ఎన్ని కోట్లు కేటాయించింది? ఇప్పుడే చెప్పుకున్నాం కండి. 11,718 కోట్లు కేటాయించిందండి ఈ జనాభా లెక్కల సేకరణ కోసం. ఇవి అండి లేటెస్ట్ కరెంటు ఎకానమీతో సంబంధించిన యొక్క అంశాలండి. వీటిపైన రేపు అంటే NTPC కానీ గ్రూప్ డి కానీ అంటే వాళ్ళు పోటీ పరీక్షల్లో ఇలాంటి అంశాలపైనే ఎగ్జామ్లో ఫోకస్ చేసే అవకాశం ఉందండి. ఓకే, థ్యాంక్ యూ.